ఓం బం భైరవాయ నమః. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయం అన్నమాట. ఇది ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఒక రాతి మీద స్వయంభూ కాలభైరవుడు వెలిచారన్నమాట. సో ఇక్కడ చాలా ప్రతిష్టమైన ప్లేస్గా భక్తులు ప్రతి ఒక్కరు భావిస్తారు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది ఉప్పల్ బగాయత్లో నుంచి ఏషియన్ థియేటర్ నుంచి ఇలా వస్తే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి మనం హెచ్ఎండిఏ లేఅవుట్లకి. చూడండి, వర్క్ జరుగుతోంది. ఇక్కడ ఏంటంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 22, 23వ తారీఖున కాలభైరవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కాశీలో జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మన ఉప్పల్ బగాయత్తులో ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇంత అంగరంగ వైభవంగా, చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఇది. చాలా పెద్దగా ప్లాన్ చేసి ఆ బ్రహ్మోత్సవాల్ని ఇంత ఘనంగా చేస్తున్నారంటే చిన్న విషయం కాదు ఇది. సో ఇంకా రెడీ అవుతుందండి, చూడొచ్చు. 22, 23వ తారీఖు చాలా మంచి రోజులు అవి. ఎవరైనా భక్తులు రావాలనుకుంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఉప్పల్ బస్టాండ్లో నుంచి ఏషియన్ థియేటర్కి వచ్చి ఏషియన్ ఆపోజిట్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇలా వస్తే ఇలా నాగోల్ వెళ్ళే రూట్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా భక్తులు రావాలనుకునే వాళ్ళు ఇలా రావచ్చు, చూడొచ్చు. అక్కడి నుంచి ఇక్కడ దాకా సో కాలభైరవునికి లైటింగ్స్తోనూ, తర్వాత అదేవిధంగానే ఇక్కడ చూడొచ్చు. ఇదే అన్నమాట చిన్న గుడి, కానీ ఇది దగ్గరలో పెద్ద గుడిగా చేస్తున్నారు అందరూ, మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఉప్పల్ బస్టాండ్లో నుంచి మళ్ళీ షార్ట్ కట్, అక్కడి నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్కి షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇదొక ఎంట్రన్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా ఎంట్రన్సే. సో చాలా పవర్ఫుల్ అనమాట ఇది. ఇక్కడి నుంచి కానీ వెళ్ళొచ్చు అనమాట కాలభైరవం టెంపుల్కి. సో ఈ విధంగా మనము చూడొచ్చు, చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సో ఎవరైనా రావాలనుకుంటే ఈ విధంగా అయినా రావచ్చు అనమాట. 2 వేవ్స్ ఉంటాయి. ఇది షార్ట్ కట్ ఉప్పల్ బగాయత్లో నుంచి ఎవరైనా మెట్రోకి దిగి కానీ ఇట్లా రావచ్చు. మీరు డైరెక్ట్ స్వయంభూ కాలభైరవ స్వామి హెచ్ఎండిఏ లేఅవుట్ అని కొడితే, స్వయంభూ కాలభైరవ స్వామి అని కొట్టితే చాలు, మ్యాప్లో ఇమ్మీడియట్లీ మన లొకేషన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడి ఎంత అలంకరణ చేశారో. నైట్లో ఇంకా బాగుంటుంది. ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చే డిసెంబర్ 22, 23వ తారీఖు ఇది ఎంట్రన్స్ అనమాట. సో మామూలుగా ఉన్న టెంపుల్లో ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ అటు సైడ్ హెచ్ఎండిఏ లేఅవుట్, ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు అనమాట. సో ఈ విధంగా మనకి చాలా గ్రాండ్గా పై ఎత్తున చేస్తున్నారనమాట. చూడండి, ఇదే మన కాలభైరవ ఓం శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం. ఫ్లాట్ నెంబర్ అవసరం లేదు, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బగాయత్ అని కొడితే వచ్చేస్తుంది. ఇదే అనమాట స్వయంభూ కాలభైరవ దేవాలయం. సో ఇది ఇంతకుముందు ఇది పొలంలో ఉండేది, ఇప్పుడు ఇంకా తెలుసు కదా. సో డెవలప్ అవ్వడం వల్ల హెచ్ఎండిఏ వాళ్ళు తీసుకొని లేఅవుట్ చేసేసారు. లేఅవుట్ చేసేసిన తర్వాత దీనికి 1000 గజాలు అనేది మన హెచ్ఎండిఏ లేఅవుట్ కమిషనర్స్ వాళ్ళు ఇచ్చేశారు. అంటే స్వయంభూ వెలిచాడని చెప్పేసి టెంపుల్ ఆవరణంకి ఇచ్చేశారనమాట. సో అప్పటి నుంచి ఇంకా 2 ఇయర్స్ అయింది. ఇలా ఈ విధంగా మనకి డెవలప్ అయ్యి అందరికీ తెలిసి రావడం వల్ల, భక్తులు ఇక్కడ కూర్చొని అనుకున్నవి జరగడం వల్ల భక్తులే మొత్తం అంతా ఒకరు చేశారనమాట. భక్తులు, తర్వాత కమిటీ, ఆలయ మెంబర్స్ వీళ్ళంతా కలిసి ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చేశారు. సో ఇక్కడ చూడవచ్చు, నేను దేవుని చూపిస్తాను ఇప్పుడు. ఇదే అనమాట, ఒక రాతి మీద వెలిసాడు ఆయన స్వయంభూ కాలభైరవుడు. చూడండి, పైన అక్కడ శివపార్వతి విఘ్నేశ్వరుడు ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ సైడ్లో ఉండేదండి, ఇక్కడ ఈ సైడ్లో ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే పైకి ఇంకా కొంచెం ఆ పైన పార్టీషన్ చేసేసి ఆ శివపార్వతిని పైన పెట్టారనమాట. సో ఇప్పుడు ఈ ఉత్సవాలకి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆలయ కమిటీ మెంబర్సు, తర్వాత ఆలయ సేవ కార్యకర్తలు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారండి ఈ కాలభైరవ స్వామి ఉత్సవాలు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎన్వి భైరవ భక్తి ఛానల్. ఎన్వి భక్తి ఛానల్ ఇంతకుముందు మంది అది స్కానరు, మన యూట్యూబ్ ఛానల్.
సో ఇక్కడ హోమాలు జరుగుతాయి అన్నమాట. మామూలుగా ప్రతి అమావాస్యకి హోమాలు జరుగుతాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ అన్నదానము, తర్వాత కుష్మాండ దీపం అనేది ఇంతకుముందు అక్కడ పెట్టేవాళ్ళు. సో ఇదన్నీ కుష్మాండ దీపాలు పెట్టేవాళ్ళు. సో అక్కడ దీపాలన్నీ ముట్టించేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఏంటంటే అక్కడ విఘ్నేశ్వరుని శివపార్వతుల్ని కళ్యాణం చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, విఘ్నేశ్వరుడు శివపార్వతికి కళ్యాణం అనేది చేస్తారు. 22, 23 ఇక్కడే చేస్తారు. ఇది కొత్తగా చేశారనమాట ఈ విధంగా సెటప్. చూడొచ్చు, ఇంతకుముందు అంతా స్టాండ్లో పెట్టి ఇక్కడ కుష్మాండ దీపం అనే దీపాలు అనేవి భక్తులు తమ కోరికలను ముక్కొని దేవునికి ఇక్కడ కుష్మాండ దీపాలు అనేవి వెలిగిపోయేవి. ఇవన్నీ మొత్తం అంతా ఇప్పుడు ఈ విధంగా సెటప్ అనేది చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఇంకా జరుగుతోంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మొత్తం ఇక్కడంతా అన్నదానాలు, ఇవి స్టాండ్లు. అక్కడ గుమ్మడికాయ దీపారాధన అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. అనుకున్న కోరికలు ఎవరికైనా జరగలేదంటే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ అందరికి ప్రతి ఒక్కరికి భక్తులకి జరిగాయండి. ఇది నేను చెప్పడం కాదు, భక్తులే చెప్పారు, చాలామంది చెప్పారు. ఏదైనా కానీ మీరు అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% భక్తితో అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే భైరవుడు అంటే అంత అంత పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇది వే సపరేటు, అదే చెప్పాను కదా, అక్కడ నాగోల్ నుంచి రావచ్చు. ఇక్కడ నుంచి వచ్చేసి ఏషియన్ థియేటర్ ఆపోజిట్లో నుంచి ఇట్లా రావచ్చు అనమాట. ఉప్పల్ నుంచి డైరెక్ట్ వరంగల్ హైవే నుంచి ఇట్లా రావచ్చు అనమాట. సో వరంగల్ హైవేలో లెఫ్ట్ సైడ్ ఏషియన్ థియేటర్ ఉంటుంది, దాని ఆపోజిటే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. సో ఇది అండి మన స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయము. ఇది ఇంకా నిర్మాణం అవుతోంది అతి దగ్గరలో. నిజంగా ఇంకా కొంచెం పెద్ద ఎత్తున ఈ స్వయంభు కాలభైరవ స్వామి అనేది నిర్మాణం అనేది జరుగుతోంది. సో ఇది పాంప్లెట్ చూడొచ్చు, స్వయంభు కాలభైరవ దేవాలయం. ఇవన్నీ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బం భైరవాయ నమః.